హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ గుజరాతీ వాళ్ళది డోక్లా నేర్చుకున్నాం అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కప్పు పెసరపప్పు నానబెట్టుకోవాలి 2-3 గంటలు, అరకప్పు పెరుగు, పుల్లగా ఉన్న పర్వాలేదు. ఇప్పుడు అల్లం ముక్క, పచ్చిమిర్చి, తగినంత సాల్ట్, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, చిటికెడు ఇంగువ, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ పంచదార, బేకింగ్ సోడా, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఇనోవా. ముందుగా మనం మెత్తగా బాగా పెసరపప్పు మిక్సీకి చేసుకుని ఉంచుకోవాలండి. పెట్టాలని చెప్పాను కదా, ఈ విధంగా మెత్తగా వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి, మనం చూసుకుని వేసుకోండి. బేకింగ్ సోడా, తినే సోడా, 1 చెంచా పంచదార వేసుకుందాము, 1 చెంచా శనగపిండి, చిటికెడు పసుపు, ఇంగువ, ఈ పెరుగు, అరకప్పు పెరుగు, అల్లం పచ్చిమిర్చి మిక్సీకి చేసుకుని ఉంచుకున్నాను. లేకపోతే చిన్న చిన్న ముక్కల కింద బాగా తరుక్కుని కూడా కలుపుకోవచ్చు. ఇది బాగా కలవాలి. ఎంత బాగా కలిస్తే అంత బాగా పొంగుతుంది. బాగా బీట్ చేయాలండి. దీంతో తీసుకొని కాగింది, జీలకర్ర వేద్దాము. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, మిడిల్లో పెట్టుకోండి, టప్ టప్ పెట్టుకోండి. కరివేపాకు, ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకున్నాము, 1 చిన్న గ్లాసు. హై పెట్టుకుందాం. నీళ్ళు మరిగాక దాంట్లో సాల్ట్ వేసాం కదా, ఎంతో పట్టదో చూసుకొని 1 చిటికెడు వేసుకుందాము. పంచదార 2 స్పూన్లు వేద్దామండి. ఇది బాగా కాగాలి. ఇందులోనే పచ్చిమిర్చి వేద్దాము. ఈ పంచదార బాగా కరగాలండి. దీనిపైనుంచి మనం ముందుగా చెప్పాను కదా, సిరప్ వేసేసుకోవాలి. ఇదిగోండి, చూసారా, ఇలా పఫీగా ఉంటుంది. ఇదండి డోక్లా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.